హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? షార్ట్ వీడియోలో చెప్పా కదా 3 టెంపుల్స్కి వెళ్తున్నాము సడన్గా అని చెప్పి. నేనైతే రెడీ అయిపోయి వచ్చేసాను. ఇంకా మా అన్నయ్య వీడియో తీసుకుందాం రమ్మంటే నా హైట్కి నువ్వు సరిపోలే వెళ్ళిపో అన్నాడు. ఇంకా టెంపుల్కి ఎందుకు వెళ్తున్నామంటే ఆషాఢ మాసం అయిపోవచ్చింది కదా, అమ్మవాళ్ళకి సారిద్దామని. అంటే మా ఊరి గ్రామ దేవతకి, మా ఇంటి ఇలవేలుపు అమ్మవారికి, ఇంకా విజయవాడ దుర్గమ్మ తల్లికి సారిద్దామని చెప్పి అనుకున్నారు పెద్దమ్మ వాళ్ళంతా. ఇంకా టెంపుల్కి తీసుకెళ్తున్న సామాన్లన్నీ రెడీ చేసి పెట్టారు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. పెద్దమ్మ వాళ్ళంతా కుకింగ్ చేస్తున్నారు అనమాట, తినాలి కదా, అంటే చాలా దూరం జర్నీ చేయాలి కదా, ఎంత తింటే అంత ఓపిక ఉంటుందని చెప్పి ఇంకా అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా ఫస్ట్ స్టార్ట్ అయిపోయాం మా ఊరి గ్రామదేవరికి సారిద్దామని చెప్పి. ఇక చూడండి, మా అక్క నేను సేమ్ అవుట్ఫిట్స్ వేసాము. ఇంకా మా వాటికి కెమెరా తీసుకుంటే మా చిన్నమ్మ మధ్యలో వచ్చి నన్ను తీవా మీరు వరకు దిగుతున్నారు అంటుంది. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ అమ్మవారికి చీర చేంజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు మా చిన్నమ్మకి ఎక్కలేని ఎనర్జీ వచ్చేసేసింది. చూడండి ఎలా డ్యాన్స్ వేస్తుందో. అఫ్ కోర్స్ అది కామన్ అండి, ఆ డ్రమ్ సౌండ్ అంటే ఎవరికైనా డ్యాన్స్ వేయాలనిపిస్తుంది అసలు. ఇంకా పూజ చేసినాక అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు అసలు, అంత బాగున్నారు. ఇంకా వెళ్ళేటప్పుడు దారిలో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటే అక్కడ పూజ చేసేసి వెళ్ళాము. ఇంకా మా ఇంటి దేవత దగ్గరికి స్టార్ట్ అయ్యాము. వేజిల్లలో గుడి ఉంది. ఇంకా అక్కడ స్టార్ట్ అయ్యామో లేదో ఫుల్ రైన్, అసలు ఆగనే లేదు. ఇంకా తడిచినా ఏమైనా ఒక్కసారి దేవుళ్ళ దగ్గరికి అనుకున్నాక తప్పదు కదా వెళ్ళటము. ఇంకా అక్కడ కూడా పూజ చేసేసుకొని ఇంకా అందరం భోజనం చేసేసి నిదానంగా బయలుదేరాము విజయవాడ వెళ్దామని చెప్పి. నాకు కొన్ని ప్లేస్లు అంటే ఇష్టము, దానిలో విజయవాడ నా ఫేవరెట్ అసలు. ఎందుకు కానీ విజయవాడ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలంటే అసలు ఎంత ఇష్టమో నాకు. అనుకుంటున్నాను వెళ్దామని, ఇలా కుదిరిద్దని అసలు అనుకోలేదు. ఇంకా సక్సెస్ఫుల్గా అక్కడికి కూడా వెళ్ళిపోయి దర్శనం చేసుకున్నాము. సారా అప్పగించేసాము. అక్కడ ఒక్కొక్కరు ఎంత మంచిగా తీసుకొస్తున్నారు సార్ అసలు. నేను ఫస్ట్ టైం అలా అంతమందిని చూడటము. కొంతమంది అయితే అమ్మవారి బొమ్మను చేసుకుని తీసుకొచ్చారు, అసలు చాలా బాగా చేశారు. ఇంకా బయటకు వచ్చిన కొన్ని పిక్స్ తీసేసుకున్నాము. మా అన్నయ్య వాళ్ళు వచ్చారు, మా పెద్దన్నయ్య అక్కడ విజయవాడలోనే ఉంటారు. ఇంకా అమ్మవారి టెంపుల్తో పాటు పక్కనే ఉన్న శివాలయము, అద్దాల మేడ అనే టెంపుల్లోకి కూడా వెళ్ళాము దర్శనం చేసుకుందామని చెప్పి. మా పెద్దన్నయ్య చాలా సిగ్గు, అసలు ఫోటోలు దిగడు. ఏందో బలవంతం కొట్టి నేనే తీసుకొచ్చాను. అండ్ నా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.